హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. 900 CR ఆఫర్ ని రిజెక్ట్ చేశారంట పుష్ప 2 టీమ్. సో ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, మన దేశంలో ఆడియన్స్ సినిమాకి పెద్ద పీఠమే వేస్తారు. నచ్చాలే గాని మొత్తం పాన్ ఇండియా ఆడియన్స్ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా బ్రహ్మరథం పడతారు. అలా గడిచిన ఈ కొన్నేళ్లలో జరిగిన అనేక మార్పుల్లో పాన్ ఇండియా మార్కెట్ లో సీక్వెల్ సినిమాలు హావా కనబరుస్తున్నాయి. అయితే సీక్వెల్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ పాన్ ఇండియా వైడ్ గా అనౌన్స్ చేసిన సినిమాల్లో కొన్ని మాత్రం సక్సెస్ఫుల్ గా సీక్వెల్ సినిమాకి మంచి హైప్ తెచ్చుకోగలిగాయి. కాగా అలాంటి సీక్వెల్స్ లో దాదాపు మన సౌత్ సినిమాలు, ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాలే అధికమని చెప్పాలి. కాగా ఈ లిస్ట్ లో నెక్స్ట్ రానున్న అవైటెడ్ సీక్వెల్ సినిమా మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 4వ చిత్రం పుష్ప 2 అని చెప్పాలి. మొదటి భాగానికి ఇప్పుడు సినిమాకి దాదాపు 3 ఏళ్లు గ్యాప్ ఉన్నప్పటికీ దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఈ సినిమా ఎప్పటి నుంచో మంచి అంచనాలు నెలకొనగా, వీటితో మొదటి నుంచే 1000 CR బిజినెస్ అంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. వీటికి తగ్గట్టుగానే తెలుగులో, హిందీలో, ఇంకా OTTలో కూడా రికార్డు బిజినెస్ జరుపుకుంటున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ రాగా, ఇప్పుడు ఓ షాకింగ్ రూమర్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఏకంగా 900 CR ఆఫర్ ని అందించారట. ఇది నిజంగా ఒక అతి పెద్ద మొత్తమే, కానీ భారీ ఆఫర్ ని కూడా మేకర్స్ వద్దని చెప్పేశారట. కాగా ఆ బాలీవుడ్ బిగ్స్ పుష్ప అన్ని థియేట్రికల్ హక్కులు, OTT, ఆడియో కలిపి ఇస్తామని చెప్పారట. అయినా కూడా మైత్రి మూవీ మేకర్స్ అందుకు ఒప్పుకోలేదని వినిపిస్తుంది. అయితే అసలు ఇంత భారీ ఆఫర్ ని కూడా వారు వద్దనుకోవడంతో ఫ్యాన్స్ ను ఆశ్చర్యపడుతున్నారు. ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారా, లేక వాళ్ళకి నమ్మకం లేక వద్దనుకుంటున్నారా అనేది మాత్రం ఆసక్తిగా మారింది. మరి ఈ రేంజ్ ఆఫర్ వచ్చాక కూడా మేకర్స్ తిరస్కరించారు అంటే పుష్ప 2 పై ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే అనసూయ, సునీల్, ఫహద్ ఫాసిల్ నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి వాయిదా వేసి డిసెంబర్ 6న విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ చిత్రం జనరల్ పాన్ ఇండియా భాషల్లోనే కాకుండా బెంగాలీలో కూడా విడుదలవుతుంది. మన టాలీవుడ్ నుంచి ఓ తెలుగు సినిమా బెంగాలీలో విడుదల కానుండడం ఇదే ఫస్ట్ టైం. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.